రాయించే వాళ్ళు ఎలా రాయిస్తారో వాళ్ళకే తెలియాలి. ప్రజలు నవ్వుకుండా అన్నారు సూపర్ సిక్స్ ఎక్కడుంది, ఎక్కడ అమలు చేసాం, మనము ఏం చేశాం, ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ అంటారు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదని చెప్పేసి అనుకుంటారు. సో ఆ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం, ఇవన్నీ ఎందుకు పనిలేక అందులో సూపర్ 6 పథకాలు కానీ అన్నీ అమలు చేసేసాం. సో ఇంకా ఎవరు మమ్మల్ని ఏమీ అనకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ హక్కే లేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్షము. నిన్న ఎలక్షన్లలో కూడా దాదాపు 41-42% ఓట్ల శాతంతో నున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేదో ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు. మీరు ఈవీఎంలు అనేవి లేకపోతే మీరు వచ్చే ప్రశ్న లేదు. సో ఆ రకంగా మనం వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదంటే, ప్రతిపక్షాలు ఉండేదే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి, అవకాశం ఉన్న మేరకు ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తారు, మిమ్మల్ని అదిలించే కార్యక్రమం చేస్తారు. మేమంతా కూడా గట్టిగా పోరాడినందువల్లనే ఈరోజు తల్లికి వందనం అనేది అంతో ఇంతో వచ్చిందంటే డెఫినెట్గా మా పోరాటం వల్లనే. ఫ్రీ బస్ అనేది కూడా అంతో ఇంతో ఇస్తున్నారు అంటే అది మా పోరాటం వల్లనే. మీరు స్వచ్ఛందంగా ఇచ్చిందే పెన్షన్లు తప్ప, మీరు మా పోరాటం వల్ల మీరు ఇచ్చినారు తప్ప వేరే ఏం లేదు. సో దాన్ని క్వశ్చన్ చేయకూడదు, ఇంకోటి చేయకూడదు. క్వశ్చన్ చేసిన వాళ్ళను దొంగ కేసులు పెట్టాలి, వాళ్ళను హింసించాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. ఈ ప్రభుత్వమే అటర్ ఫ్లాప్.